చాలా మంది నెంబర్ 1 కావాలని చాలా మంది కోరికలు విపరీతం కోరికలు అందరికీ ఉంటాయి. డిజైర్ 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 డిజైర్. మరి కోరికలు నెరవేరాలంటే ఏం చేయాలి? అది కోరికలు నెరవేరుతాయంటారా? అసలు నువ్వు అనుకునేది సక్సెస్ కావాలని లేదు, కానీ నెంబర్ 1 కావాలనేది చాలా మంది అనుకుంటారు. నెంబర్ 1 కావాలి అనుకుంటే, నీ జీవితంలో గొప్పగా కావాలనుకుంటే, నువ్వు అనుకున్న స్థాయికి రావాలనుకుంటే, నీ కళలు నిజాలనుకుంటే, డ్రీమ్స్ కమ్ ట్రూ అని ఎప్పుడు అనుకుంటే, నేను ఒక కవితలోకి రాసాను ఇంగ్లీష్లో. ఆ ఇంగ్లీష్ దాన్ని మళ్ళీ నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. ఎలా ఉంటుంది చూడండి. హ్యాబిట్లో ప్రధానమైన హ్యాబిట్ ఏంటంటే, సోమరితనం లక్ష్యాలను చంపేస్తుంది. సోమరితనం లక్ష్యాలను చంపేస్తుంది. నువ్వు లీడర్ కావాలనుకుంటున్నావు, నీ వెనకాల అచ్చుకక్కలో వచ్చింది లేజినెస్ అండి. రేపు 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 అని నీకు నువ్వు రేపు చేసేసుకుంటున్నావు. రేపుకి రూపు లేదు, రేపుకి రూపు లేదు. రేపంటే మానభంగం, రేపు అంటే భవిష్యత్తు భంగం. యువర్ రేపింగ్ యువర్ ఫ్యూచర్. రేపు అంటే అది మానభంగం ఎలాగో ఇది భవిష్యత్తుకి భంగం కలిగితే రేపింగ్ యువర్ ఫ్యూచర్. రేపు 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 టుమారో ఈజ్ మిస్టరీ. అందుకే ఎప్పుడో కబీర్ దాస్ ఒక మాట అన్నాడు, కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో. రేపటి పని ఈ రోజు చెయ్యి, ఈ రోజు పని ఇప్పుడే చెయ్యి. మనం వింటామేంటండి? కబీర్ దాస్ అలా చెప్పుండటండి. కబీర్ దాస్ స్ట్రాంగ్ బీర్ తాగి ఆజ్ కా కామ్ కల్ కరో, కల్ కా కామ్ కభీ నా కరో. ఈ రోజు పని రేపటి చెయ్యి, రేపటి పని చేస్తే చెయ్యి, లేతే లేదు. మనం ధోరణి ఇదండి. కల్ కా కామ్ ఆజ్ కరో, ఆజ్ కా కామ్ అభీ కరో, అభీ కా కామ్ ఇసీ వక్త్ కరో. అంటారు చాలా మంది ప్రధానమంత్రి. రేపటి పని ఈ రోజు అక్షయ్, ఇప్పుడే నవ్వును లవచ్చాయి. సోమరితనం అనేది నీ లక్ష్యాలను చంపేస్తుంది. సోమరితనం లక్ష్యాలను చంపేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, అహంకారం ఎదుగుదలను ఆపేస్తుంది. అహంకారం. నెంబర్ 2, అహంకారం ఎదుగుదల. అహంకారం, ఈగో అనేది ఒక రోగం అండి. నేను నాకే అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, దాంతో ఎవడో లేడనేది అహంకారం నిన్ను ఎవ్వరితోటి కలవనివ్వదు, ఒంటరిగా మార్చేస్తుంది. అయ్యి అంటే నేను, ఈడెప్పుడు ఒకటిగా ఉంటాడు. ఇది కలపండి, ఇక్కడ ఉయ్యి అవుతారు, చిన్ముద్ర. ఇది జీరో, శూన్యం. ఇంకో మీనింగ్ కూడా ఉందండి, జీరో టు హీరో మీన్స్ ఈ జీరో కాదండి, సంపూర్ణం కూడా. అయ్యి అనుకున్నవాడు ఒంటరిగా నేను వెళ్తాడు, అయ్యి తీసుకొచ్చి ఎలా పెడితే ఉయ్యి అవుతాను. అహంకారం వద్దండి. అహంకారం ఎదుగుదలను చంపేస్తుంది. నువ్వు ఒక్కడో సక్సెస్ అవడం కుదరదు, నలుగురితో కలిస్తేనే సక్సెస్. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరు నువ్వు నేను అంటేనే సక్సెస్. భయం కళలను చంపేస్తుంది. 3వ చదవండి. భయం కళలను చంపేస్తుంది. భయం ఏం చేస్తుందండి? అది కళలను చంపేస్తుంది. భయం, ఫియర్, నేను ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగేదేవారేంటంటే నీ కళల డ్రీమ్స్ ని వెనక్కి లాగేదేంటంటే చాలా మంది కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళు ఎందుకు నిజం అవడం లేదు? భయం అనే ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి. సో భయంని టుకుడ కరువు. నీ కళలు ఎన్ని చూద్దాం, డ్రీమ్స్ కమ్ ట్రూ. 4వదండి, అనుమానం ఆత్మవిశ్వాసాన్ని ఆవిరి చేస్తుంది. సెల్ఫ్ డౌట్, చేయగలరా లేదా, సాధించగలరా లేదా, మార్కులు వస్తాయా లేదా, ఎగ్జామ్స్ లో అనుకుని సాధిస్తా లేదా, నా 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 నో 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 అంటే ఇన్ఫెరిటీ కాంప్లెక్స్. అనుమానం ఆత్మవిశ్వాసాన్ని నిన్ను చంపేసి పడేస్తుంది. ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? డౌట్ లేకుండా ఐ కెన్ అని అర్థం. ఐ కెన్ అని నువ్వు అనుకుంటున్నావంటే కాన్ఫిడెన్స్ ఉందని అర్థం. ఐ కాంట్ అని నువ్వు అనుకుంటున్నావంటే నిన్ను నువ్వు డౌట్ చేసుకున్నావు. కాంట్ 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 అంటే కంఠంలోతు మునిగిపోతావు. ఐ కాంట్ అనుకుంటే నువ్వు చేయలేవు. ఐ కెన్ అనుకుంటే. సో అనుమానం ఆత్మవిశ్వాసం ఆవిరి చేస్తుంది. 5వ పాయింట్, అసూయ ప్రశాంతత పోగొడుతుంది. వాడి పైకి వచ్చేస్తున్నాడు, జలసి, ఒళ్ళంతా కుళ్ళే. నీ సక్సెస్ మీద, నీ లైఫ్ మీద ఆలోచించడం మానేసి
ఊళ్ళో వాళ్ళ సక్సెస్ మీద, ఊళ్ళో వాళ్ళ ఎదుగుతుందో, వాళ్ళు వేసుకునే చీరల మీద, వాళ్ళు మెల్ల పెట్టుకునే గొలుసుల మీద, వాళ్ళు వెళ్ళే కార్ల మీద కాదండి. నువ్వు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎంత సక్సెస్ అయ్యావు, ఎంత బెటర్ అయ్యావు, నిన్నటి కంటే ఈ రోజు ఎంత బాగున్నావు, అదే నువ్వు పర్ఫెక్ట్ వెర్షన్ అంటే ఆండ్రాయిడ్ వెర్షన్ లాగా. వాళ్ళతో కంపేర్ చేసి నువ్వు వెనకబడమని ఆలోచించొద్దు. నీతో కంపేర్ చేసి నువ్వు ముందుకెళ్ళావో లేదో చూసుకో. అసూయ ప్రశాంతతను పోగొడుతుంది. కోపం వివేకాన్ని అంతం చేస్తుంది. యాంగర్ ముందు డీ పెట్టండి, డేంజర్. డేంజర్. యాంగర్ ముందు డీ పెడితే డేంజర్ అయింది. కోపం వివేకాన్ని అందజేస్తుంది. కోపిష్టి వాడు చూడండి, స్థానికుడు అంటాడు, నారాజ్ యమరాజ్ జైసే అంటాడు. కోపిష్టుడు మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తాడు. వాడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. సో శాంతము లేక సౌఖ్యము లేదు అంటారు, చూసారు లేదా? శాంతం లేకపోతే సౌఖ్యం ఎక్కడుంది? అంటే ఆగ్రహవేశాలు గురికాకుండా కామ్గా ఆలోచించండి. మీరు నెంబర్ 1 కావాలంటే ఈ అవలక్షణాలను వదిలించుకోవడం మీ చేతుల్లో ఉందని గ్రహించండి. సో ఉందిలే మంచి కాలం ముందుకు. మొత్తం కవిత అంతా ఇంకోసారి. నెంబర్ 1 కావాలంటే సోమర్ధనం లక్ష్యాలను చంపేస్తుంది, అహంకారం ఎదుగుదలను ఆపేస్తుంది, భయం కళలను చెరిపేస్తుంది, ఆ అనుమానం ఆత్మవిశ్వాసాన్ని ఆవిరి చేస్తుంది, అసూయ ప్రశాంతతను పోగొడుతుంది, కోపం వివేకాన్ని అంతం చేస్తుంది. మీరు నెంబర్ 1 కావాలంటే ఈ అవలక్షణాలను వదిలించుకోవడం మీ చేతుల్లోనే ఉందని గుర్తించండి, ప్రయత్నించండి. ఉందిలే మంచి కాలం ముందుగా. మీ డాక్టర్ కాంత్ గారు, నమస్తే. ఇది నచ్చితే లైక్ చేయండి, బాగుంటే బాగుందని కామెంట్ బాక్స్ లో పెట్టండి, మీ సోషల్ మీడియా షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోండి. మీరు అందరూ గొప్ప వాళ్ళని కోరుకుంటూ మీ డాక్టర్ కాంత్ గారు, నమస్తే.